అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులనేవి జమ చేయబోతుంది. అయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి. సో, మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చారు కదా! ఏటా మనకి 20,000 రూపాయలనేవైతే విడుదల చేస్తామని తెలిపేసి అయితే అన్నారు. అయితే మీకు ముందే తెలిసే ఉంటుంది. అదేంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అనేవైతే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 18 విడతల కింద పీఎం కిసాన్ పథకం సంబంధించి విడుదల చేసిందండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఏటా మనకి రూ. 20,000 అనేవైతే విడుదల చేస్తామంది. అందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రూ. 14,000 ఒకసారి, అలాగే రూ. 6,000 ఒక్కసారి అయితే విడుదల చేయబోతుంది. సో, ఇవి ముందే చెప్పాను. ఇక్కడ మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి 18 విడతల కింద అయితే విడుదల చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున చూసుకుంటే మనకి ఇక్కడ 14,000 ఒకేసారి కాకుండా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి కూడా మనకి కేంద్ర రాష్ట్ర స్థాయి బడ్జెట్‌లో కూడా మనకి ఈ యొక్క నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగిందనమాట. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరి ఖాతాలకు కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తుందండి. సో, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సో, ఈ యొక్క పథకం సంబంధించి నిధులు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తుందండి. దీనికి సంబంధించి గాను మనకేంటంటే సో, ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వారికి మాత్రం ఈ డబ్బులనేవి జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! ఏంటంటే మనకి ఎవరికైతే ఈ కేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటుందో వారందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ అలాగే ఎంపీఎస్సీ లింకప్ చేయించుకోవాలి. సో, అప్పుడు గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఏం విడుదల చేసినా గానీ మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఇక్కడ ఏంటంటే ఈ నిధులన్నీ కూడా త్వరలో కేటాయించబోతున్నారండి. సో, దీనిపై మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుంది. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.